స్తలాడ్ దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఉదయకాలం లేచి దేవుని పాదాల చెంత కొంత సమయాన్ని ప్రార్థించండి. కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ప్రతిరోజు ఉదయమే దేవుని పాదాల చెంత మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయనతో మనకు సహవాసం కలుగుతుంది. మనం ప్రార్థించిన ప్రతిసారి దేవాది దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తూనే ఉన్నాడు. దేవాది దేవుడు తప్పకుండా మన సమస్యలన్నిటికీ పరిష్కారము తప్పకుండా చూపిస్తాడు. మనము అధైర్యపడొద్దు. విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని చదివి చేతులుంచి ప్రార్థిస్తూనే ఉండాలి. మనం ప్రార్థిస్తున్న ప్రతిసారి మోయబడిన ప్రతి తలుపు తెరవబడుతూనే ఉంటుంది. దేవాది దేవుడు తన గుప్పిలు విప్పి మన అవసరాలన్నీ తప్పక తీరుస్తాడు. మీరు నిరుత్సాహం చెందవద్దు, అధైర్యపడవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రతిరోజు ప్రార్థించి ఆయనతో సహవాసాన్ని కలిగి జీవించండి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం అంటుంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎంత గొప్ప మాట కదా! దేవాది దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు సమాధానం కలుగుతుంది, అలాగే మనకు మేలు కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. ఆయనతో సహవాసం ఎలా మనకు కలుగుతుంది? ప్రతిరోజు ఉదయమే దేవుని పాదాల చెంత ప్రార్థించి ఆయన గ్రంథాన్ని చదివినప్పుడు దేవునితో మనకు సహవాసం అనేది కలుగుతుంది. ఆ సహవాసం ద్వారా దేవాది దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప గొప్ప మేలు తప్పకుండా చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించండి. వాగ్దానం చదివి చేతులుంచి దేవుణ్ణి అడగండి. దేవుడు మీ కొరకు అద్భుతాన్ని చేయబోతున్నాడు. మూయబడ్డ తలుపు నీ కొరకు తెరవబడుతుంది. మీ పరిస్థితులన్నీ చక్కపరచబడుతున్నాయి. విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దీవించి దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించి ప్రతి అవసరాన్ని ఆయన మహిమలో తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్.